దిత్వా తుపాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అప్రమత్తమైన అధికారులు ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. దిత్వా తుఫాన్ బలహీనపడిన రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలతో పాటు సమీప 14 మండలాల్లోని 168 గ్రామాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, రైతులు పంటల ఉత్పత్తుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. దిత్వా తుఫాను ప్రభావంతో కురుస్తున్న చిరుజల్లులు అన్నదాతల్లో గుబులు రేపుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లులకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో రైతులు పరుగులు పెడుతున్నారు. భారీ వర్షాలు పడితే పంట చేతికి రాదని ఆందోళన చెందుతున్నారు. తుఫాను ప్రభావంతో ఆదివారం నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. కోత దశలో ఉన్న వరి పంటకు వర్షం పడితే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవుల్లో 3వ నెంబరు, కోస్తాలో మిగిలిన రేవుల్లో 2వ నెంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు. దిత్వా తుఫాను పట్ల అధికారులు మరింత అలర్ట్గా ఉండాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఆదివారం ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి తుఫాన్ పరిస్థితిని మంత్రి సమీక్షించారు. మరోవైపు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. 12 గంటలలో రమారమి ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలకు సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉన్నది మరియు వాయుగుండంగా క్షీణించే అవకాశం ఉన్నది. రాబోయే 3 రోజులు కూడా కోస్తా ఆంధ్ర జిల్లాలపై మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో అధికారులు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.